డీజే సౌండ్ వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో డీజేపై ఆధారపడిన 800 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తలెత్తిందని నల్గొండ జిల్లా డీజే యూనియన్ నాయకులు తెలిపారు. తమ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం డీజే ఆంక్షలపై పునః పరిశీలన చేయాలని కోరారు. డీజే వినియోగంపై ప్రభుత్వం విధించిన ఆంక్షలకు నిరసనగా నల్గొండ జిల్లా డీజే యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డీజే యూనియన్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నుండి మొదలుకొని రాజకీయ పార్టీల బహిరంగ సభల వరకు డీజే వినియోగంపై ప్రభుత్వం విధించిన ఆంక్షలకు నిరసనగా నల్గొండ జిల్లా డీజే యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డీజే యూనియన్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నుండి మొదలుకొని రాజకీయ పార్టీల బహిరంగ సభల వరకు డీజే కీలక పాత్ర పోషించిందని అన్నారు. పోలీస్ శాఖకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఎన్నో ఏళ్లుగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. డీజేపై ఆధారపడి ఎంతో మంది జీవిస్తున్నారని, ప్రభుత్వం ఉన్న ఫలంగా డీజేపై ఆంక్షలు విధించడం వల్ల డీజే వినియోగించేవారు లేక తాము ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. తమ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నియమ నిబంధనలు రూపొందించి డీజే వాడకానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కత్తుల శ్రీనివాస్, మధు, మల్లికార్జున్, గణేష్, నాగరాజు, సైదులు, ప్రశాంత్, కుమార్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా యూనియన్ తరపున మేము డీజే యూనియన్ తరపున మేము కోరుకున్నది ఒకటే, మా డీజేలను నిషేధిస్తారు. ఒక్కొక్కరం ఒక గత 30 సంవత్సరాల నుంచి ఈ డీజే ఫీల్డ్లోనే బతుక్కుంటా మైకులు పెట్టుకుంటా ఇవాళ తెలంగాణ రావడానికి కూడా మా యొక్క సహకారాలు ప్రతి ఒక్క పార్టీలకు అందించినాం. మీరు కూడా ప్రతి ఒక్క పార్టీ వివిధ పార్టీల నుంచి ఎవరైనా కూడా మాకు మద్దతు ఇచ్చి మాకు డీజే నిషేధాన్ని వెంటనే తొలగించాల్సిందిగా కోరుకుంటూ, దయచేసి దరిదాపులో ఒక నల్గొండ జిల్లాలో ఒక 2000 కుటుంబాలు దరిదాపులు అయ్యాల. మేము ఒక డ్రైవరు, ఇప్పుడు జనరేటర్లు కిరాయికి ఇచ్చేటోళ్ళు ఉన్నారు, డీజే ఆపరేటర్లు ఉన్నారు, డీజే ఓనర్లు ఉన్నారు. ఈ డీజేల కోసం ఆటోలు ఫైనాన్సులు తీసుకొని ఈఎంఐలు కట్టుకొని ఒక్కొక్కరికి ఇలా 2-3 లక్షలు నెల నాడు ₹1,00,000 ఈఎంఐలు కట్టుకునే పద్ధతిలో మేము చాలా బాధలో ఉన్నాం, మేము కష్టాలలో ఉన్నాం. మాకు సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ముందుండి నడిపించి మాకు ఈ నిషేధాన్ని వెంటనే రద్దు చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఈ జిల్లా మంత్రి గారిని కోరుకుంటున్నాం. ఈరోజు తెలంగాణలో డీజే నిషేధం చేయడం జరిగింది. డీజే నిషేధం కారణంగా 800 నల్గొండ జిల్లాలో కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు డీజే కార్మికులు పొట్ట గురించి పనిచేసే పరిస్థితి.